కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో మరి ఇంత చక్కటి అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనందరికీ కలుగు చేసినందుకు తండ్రి అయిన దేవుడికి మనందరి తరఫున కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎంతో మందికి లేని భాగ్యాన్ని మన అందరికి ఇచ్చాడండి. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది ఈ యొక్క లోకంలో జీవించలేదు. ఈ యొక్క సమయాన్న ఎవరో చాలా మంది ఏం లేరు, ఈ యొక్క లోకంలో అనేది జీవించడం అనేది లేదు. ఎందుకనంటే నాకు గత 3 రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది. ఏటా ఫోన్ అంటే, అయ్యా ఇలా పలానా యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లో మరి చాలా పెద్ద దెబ్బలు తగిలినాయి, చాలా ఘోరంగా తగిలినాయి, మరి మీరు ప్రార్థన చేయండి అయ్యా, డాక్టర్లు మరి ఏం చెప్పలేమంటున్నారు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయన్నారు, మరి ప్రార్థన చేయండి అయ్యా అన్నారు. ప్రార్థన చేసాం. మరి ఆ యొక్క రోజు నుంచి ఈ యొక్క దినం వరకు బాగానే ఉన్నారని తెలియజేశారు. కానీ సడన్ గా ఏం చేశారంటే ఈరోజు మరణించారు అనే వార్త తెలిసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరికీ లేని ధన్యత, ఎవరికీ లేని గొప్ప భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మరి యొక్క సమయాన్ని మనం ఏం చేయకూడదు, వృధా చేయకూడదు. మరి యొక్క సమయాన్ని వృధా చేయకుండా దేవుని యొక్క మాటల్లోని మనం ప్రవేశిద్దాం. మరొకసారి ఆలోచన చేయండి. మనందరికీ యొక్క సమయాన్ని ఇచ్చాడంటే అది దేవుని మహింపరచమని ఇచ్చాడు, లేదా మనం ఇంకా మారవలసింది, మనం ఇంకా దేవుని పని చేయవలసింది ఏదో ఉందని మనకి ఒక సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మనం ఏం చేద్దాం, సద్వినియోగం చేసుకుందాం. మరి నిన్నటి దినాన్ని నుంచి ఒక చక్కని భాగాన్ని, చక్కటి విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏటా విషయం అంటే మనం ఎలా ఉండాలి అనే విషయం మీద నిన్నటి దినాన్ని నుంచి మనం మాట్లాడుకోవడం ప్రారంభించాం. నిన్నటి దినాన మరి చక్కటి విషయాన్ని మనం తెలియజేసుకున్నాం, మనం మాట్లాడుకున్నాం. ఏటా విషయం అంటే విధేయత కలిగి జీవించాలి, విధేయత కలిగి జీవిస్తే మనం ఆశీర్వదించబడతాం అని మనం నిన్నటి రోజున మనం నేర్చుకున్నాం. మరి అదే భాగంలో ఈరోజు అసలు మనం ఎలా ఉండాలి అని విషయంలో ఇది పార్ట్ 2. ఎవరైనా రాసుకునే వారు ఉంటే రాసుకోండి. మరలా మీకు ఈ యొక్క వాక్యం కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. కాబట్టి మీరు అందరూ శ్రద్ధగా ఆలకించండి. నిన్న పార్ట్ 1 చెప్పుకున్నాం, ఈరోజు పార్ట్ 2 అంటే మనం ఎలా ఉండాలి అనే విషయంలో ఇది 2వ భాగం. ఈ యొక్క భాగంలోకి వెళ్ళే ముందు మనం ఎలా ఉండాలి అనే యొక్క వాక్యాన్ని చూసుకొని మనం ముందుకు కొనసాగబడదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అందరూ చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండెడి. ఇక్కడ పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏటా విషయం అంటే తుదుకు అంటే కడ వరకు కూడా ప్రభు యొక్క అంటే యేసుక్రీస్తు వారి యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎవరు ఆయన దేవుని యందు బలవంతులై ఉండడి. ఇక ఒక విషయం తెలియజేస్తున్నాడు. ఏటా విషయం, బలవంతుడై ఉండడి. ఎవరి యందు? దేవుని యందు. ఈరోజు బలవంతులై ఉండడి అనే విషయం అంటే మనం ఎలా ఉండాలి అనే భాగంలో ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏటి ఆ విషయం అంటే బలవంతులై ఉండాలి. అసలు బలవంతులు అంటే ఎలాగా మనం ఆలోచన చేసినట్లయితే మనం అందరం అనుకుంటాం బలం అంటే ఏంటి, బాడీ పెంచేసి లేదా 6 ప్యాక్ తెచ్చుకొని జిమ్ చేసి మనకు వస్తున్నాయి కండ్లు అయ్యే అని మనం బలం అనుకుంటాం. అది బలమే, కానీ ఆ యొక్క బలం ఏంటంటే ఈ యొక్క లోక బలము. కానీ ఎక్కడ దేని బలం అంటున్నాడు, దేవుని యందు బలవంతులై ఉన్నది. దేవుని యందు అలా బలవంతులై ఉంటాం. ఇప్పుడు మనకు బలం రావాలంటే ఏదో జిమ్కి వెళ్ళాలి, లేదంటే ఎక్కడైనా ఏదో ఒక వాకప్లు కానీ ఏదైనా చేయాలి. మరి దేవుని యందు బలముగా ఉండాలంటే ఏం చేయాలి, మనం కూడా ఎక్కడో దిక్కున జిమ్కి అనేది వెళ్ళాలి, లేదా ఎక్కడైనా వాకప్లని చేస్తూ ఉండాలి. కానీ ఇది ఏం కాదు. ఇక్కడ బలం అనేది ఏంటంటే ఆత్మీయ బలము. ఇది మర్చిపోకండి. ఏంటి? ఆత్మీయ బలము. మన శరీరానికి ఎలాగైతే బలం ఉంటుందో
మన శరీరం ఎలా అయితే బలాన్ని కావాలని మనం కోరుకుంటామో అలాగే దేవుని యందు మనం ఎలా ఉండాలంటే ఆత్మీయ బలము కలిగి ఉండాలి. బాగా ఆలోచన చేయండి, బాగా అర్థం చేసుకుంటే బాగా వినండి. ఏంటంట? ఆత్మీయ బలము కావాలి. ఆత్మీయ బలము కావాలంటే మరి దేవుని యందు మనం కూడా బలవంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే కొన్ని విషయాలు మీ మధ్యన పెట్టి క్లుప్తంగా నేను యొక్క సమయాన్ని ముగిస్తాను. మరి అందరూ ఇంకా ఆలస్యం చేయకుండా మనకు ముందుకు కొనసాగబడదాం. అందరూ మీ యొక్క చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చినవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఇక్కడ ఏంటంట? నమ్మవలెను కదా. ఏమని? ఇదిగో దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఎవరో దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఎవరైతే దేవుడు ఎదుగుతున్నారో వాళ్ళకి ఫలము దయచేవాడని కూడా నమ్మాలంట. ఈరోజు మనము కూడా ఆత్మీయంగా బలపడాలంటే, దేవుడు బలవంతులుగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి? నమ్మకము కలిగి జీవించాలి, నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకు ఈ నమ్మకం అని చెప్తున్నాడు అంటే, ఈరోజు క్రైస్తవులైన మనము ఆ రోజు హెబ్రీలు ఈ యొక్క ఎలా ఉన్నారంటే, ఈ యొక్క పత్రిక రాస్తున్నప్పుడు ఈ యొక్క క్రైస్తవులకు పిలువబడుతున్న వారు మరలా ఏం చేస్తున్నారు? తన యొక్క పాత స్థితికి వెళ్ళిపోతున్నారు. ఆ యొక్క పాత స్థితికి వెళ్ళిపోతున్న వారిని మరలా ఏం చేస్తున్నారంటే అపోస్తలులైన పౌలు వారిని బలపరుస్తూ, వారిని గద్దిస్తూ, వారిని హెచ్చరిస్తూ ఈ యొక్క మాటలు అనేది తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని యొద్దకు వచ్చిన వారందరూ మీరు, ఇదిగో దేవుని వెతుకుతున్న మీరందరూ కూడా ఆయన ఏం చేయాలి? ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన ఫలము దయచేవాడు అని కూడా నమ్మాలి. అలాగే ఆనాటి యూదులకే కాదు, ఆనాటి క్రైస్తవులకే కాదు, ఈరోజు ఈ యొక్క మాట మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకనంటే ఈరోజు క్రైస్తవులను మనం దేవుని మీద నమ్మకం లేదు. ఈ యొక్క లోకం మీద పెట్టుకున్న నమ్మకం, ఈ యొక్క లోకంలో ఉన్న మనుషుల మీద పెట్టుకున్న నమ్మకం మనకి దేవుని మీద లేదు. ఇప్పుడు మనం బాగా అర్థం కావాలంటే ఒక విషయం తెలియజేస్తాను. ఏంటో విషయం అంటే, ఇప్పుడు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఇప్పుడు పిల్లలకి ఏమని నమ్మకం? ఇదిగో నేను ఏ తప్పు చేసినా నా తండ్రి గద్దిస్తాడు, అంతేకాని నన్నేమి మరీ అంత ఎక్కువ శిక్షించడు అని ఒక నమ్మకం ఉంటుంది. లేదా భర్తకు ఉంటుంది ఏమని? ఇదిగో నా భార్య నన్ను మోసం చేయదు. లేదా ఒక భార్యకు ఉంటుంది, ఇదిగో నా భర్త నన్ను మోసం చేయడు అని ఒక నమ్మకం అనేది ఉంటుంది. అలాగే నేటి క్రైస్తవులైన మనము లేదా విశ్వాసంగా పిలువబడుతున్న మనము ఎలా ఉండాలంటే దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. దేవుడి మీద నమ్మకం ఎలా కలిగి ఉంటామంటే ఆయన యొక్క మాటలు మనం గైకున్నప్పుడు, ఆయన దేవుడని నమ్మినప్పుడు, ఆయన దేవుడని మనం విశ్వసించినప్పుడు. నమ్మకం అంటే ఏంటి? విశ్వాసము. ఇది మర్చిపోకుండా, నమ్మకం అంటే ఏంటి? విశ్వాసము. ఈరోజు మనమందరం దేవుని యందు బలపడాలంటే, మన ఆత్మీయ స్థితి దేవుళ్ళ బలపడాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. దేవునిపై నమ్మకం ఉండాలి. ఒక చిన్న సమస్య రాగానే, ఒక చిన్న ఒడిదుడుకు రాగానే, చిన్న అనారోగ్యం రాగానే ఏమంటున్నాం తెలుసా? దేవుని విడిచిపెడుతున్నాం. ఇదేంటి, దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడని దేవుడి నుండి తొలగిపోతున్నాం. కానీ ఆ యొక్క సమస్యలు వచ్చినప్పుడు, ఆ యొక్క అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఆ యొక్క ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. ఇదిగో దేవుడు యొక్క సమస్య నాకు ఇచ్చాడు, మరలా దేవుడే తీసివేస్తాడు అనే నమ్మకం నీలో ఉండాలి. ఈరోజు ఆ నమ్మకం లేదు మనకి. ఏదన్నా చిన్న సహాయం కావాలన్నా ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి చేయి చాపుతున్నాము. కానీ ఏదన్నా సహాయం కావాలంటే మొట్టమొదటిగా నా దేవుడు నాకు ఉన్నాడు, నా దేవుడు నాకు చేస్తాడు అనే నమ్మకం మనలో ఉందా? లేదు. కానీ నమ్మకం మొట్టమొదటిగా ఉండాలి మనకి. క్రైస్తవులైన మనము, విశ్వాసమైన మనము ఎలా ఉండాలంటే దేవునిపై నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకని? మనకు ఆత్మీయ స్థితి బలపడాలన్నా, మనం దేవుని బలవంతులుగా ఉండాలన్నా మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే దేవునిపై నమ్మకం ఉండాలి.
ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం అనేది లేదా మనం దేవుని యొక్క బలవంతులుగా ఉండేవారుగా మనం ఉంటాం. ఇంకా రెండోదిగా చూసుకున్నట్లయితే లోకాసువార్త 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. లోకాసువార్త 18వ అధ్యాయము 1వ వచనం మనందరూ తీద్దాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏంటంట? వారు నిత్యము విసుకక ప్రార్థన చేయుచుండదు. ఎవరికి చెప్తున్నాడు ఈ ఒక మాట? శిష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమని? ఇదిగో వారు విసకకూడదు, వారు అనుదినము కూడా నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉండాలి, వారు విసకకుండా దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలని ఒక ఉపమానం అనేది తెలియజేశారు. ఏటా ఉపమానం అంటే ఒక విధవరాలు ఉంది. ఆ యొక్క విధవరాలకి ఒక సమస్య అనేది ఉంది. ఆ యొక్క సమస్యకు న్యాయం తీర్చే వారి దగ్గరికి అంటే ఒక తీర్పు తీర్చే వాడి దగ్గరికి వెళ్ళింది. ఒక రోజు వెళ్ళింది. ఆ యొక్క సంగతి అయితే ఉందో ఆ యొక్క సంగతి ఏం చేసింది? ఆ యొక్క తీర్పు తీర్చేవాడి మధ్య పెట్టింది. ఆ యొక్క తీర్పు తీర్చేవాడు ఏమన్నాడు? సరేనమ్మా చూద్దాంలే అన్నాడు. కానీ ఆ యొక్క తీర్పు అనేది తీర్చలే. మరలా వెళ్ళింది. మరలా ఏమనలే, మరలా తీర్పు తీర్చలే. మరలా వచ్చింది. కానీ మరలా ఏం చేసింది? మరలా ఆ యొక్క తీర్పు తీర్చేవాడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అయ్యా నాకు ఇలా పలానా సమస్య ఉంది, నేను చాలాసార్లు వచ్చాను, ఇదిగో అయ్యా నా యొక్క సమస్యను తీర్చు, నాకు తీర్పు తీర్చు అని అక్కడ ఏం చేసింది? అక్కడ మొదపెట్టగానే ఆడు ఏం చేస్తాడంటే అక్కడ ఆ తీర్పు తీర్చేవాడు ఎవరైతే ఉన్నారో ఒకసారి చూద్దాం. 5వ వచనం నుంచి చదువుదాం, మనకు బాగా అర్థమవుతుంది. ఆ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాట మాటికి వచ్చి గోజారుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను. ఎలాగంట? మాట మాటికి వస్తుందంట. దేని గురించి? తనకు తీర్పు తీర్చమని, తనకు న్యాయం తీర్చమని మాట మాటికి వస్తుందంట. చాలా బతిమాలుకుంటుందంట. అందుకు ఆయన ఏమంటున్నాడు? ఇదిగో ఆవిడికి నేను తీర్పు తీస్తాను, నన్ను అలా బలవంతము చేస్తుంది అని అక్కడ తెలియజేస్తున్నాడు. కొంచెం కింద చదువుకుంటే అక్కడ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. 6వ వచనం మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రము తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఎలాగంట? దేవారాత్రము వారికి మొరపెట్టుచుండగా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏం కనబడుతుంది? మాటి మాటికి అంటే తరచూ అక్కడ ఏ యొక్క తీర్పు అయితే తీర్చాలనుకున్నారో ఆ యొక్క తీర్పు తీర్చేవాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందంటే ఆయన బలవంతము చేస్తుంది. ఈరోజు ఆవిడ ఎలాగైతే విసుకకుండా తీర్పు తీర్చేవాడి దగ్గరికి వెళ్ళి గోజాడుతుందో, ఎలాగైతే వాడిని బలవంతం చేస్తుందో, అలాగే మనము కూడా ఏం చేయాలంటే దేవుని యందు సన్నిహిత సంబంధం కోసం అనుదినము ఏం చేయాలి? విసుకకుండా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేనికోసం? సన్నిహిత సంబంధం. సన్నిహిత సంబంధం అంటే ఏంటి? దగ్గర సంబంధం కలిగి ఉండుటకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? విసుకక ప్రార్థన చేయాలి. విసుకక ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన ఎలా చేస్తున్నారంటే విసుగుపోతూ చేస్తున్నారు. అయ్యో ఈరోజు ప్రార్థన చేయాలా, ఈరోజు నాకే ఇవ్వాలా, కానీ ఇచ్చిన అవకాశాన్ని ఎవరో వినియోగించుకున్నట్లే. నేను ఎప్పుడు వస్తే నాకే ఇస్తున్నాడు, ఎప్పుడు వచ్చిన పాటలు నన్నే పాడమంటున్నాడు అని చాలా మంది విసుక్కున్నవారు ఉన్నారు, చనుక్కున్నవారు ఉన్నారు. కానీ అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే మనం దేవుని యందు బలపడాలన్నా, మన యొక్క ఆత్మీయ స్థితి దేవునిలో బలపడాలన్నా ఎలా ఉండాలంటే సన్నిహిత సంబంధం, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండే వాళ్ళ మనం ఏం చేయాలి? అనుదినము నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలా ఉన్నామో లేదో మనమే ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఒకవేళ అలా లేకపోతే ఎక్కడి నుంచి అలా ఉండటకు మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా 3వదిగా చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి తీర్థం చూడండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఏంటంట? యెహోవా ధర్మశాస్త్రము ఏం చేయాలంట? ఆనందించాలంట.
ఆనందించుతూ ఎలాగా? దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు తండ్రి. దేనిని దేనిని ధ్యానించాలి? ఆ కాలంలో, దావీదు కాలంలో ధర్మశాస్త్రం ఉంది కనుక ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేయమంటున్నాడు? దేవారాత్రులు ధ్యానించమంటున్నాడు. ఈరోజు మనకేమి ఇవ్వబడింది? కొత్త నిబంధన అనేది ఇవ్వబడింది. ఈరోజు మనము కూడా ఎలా ఉండాలి? దివారాత్రము ధ్యానించే వాళ్ళ ఉండాలి. దివారాత్రము ధ్యానించే వాళ్ళ ఉండాలి. కానీ మనం ఎలా ఉన్నాం? వాక్యం ఎప్పుడు చదువుతుందని తెలుసా? ఆదివారం, లేదా మనకి ఎప్పుడన్నా ఏదైనా వాట్సాప్లో కానీ స్టేటస్ ఇచ్చినప్పుడు, లేదా ఏదైనా రీల్స్ చూసినప్పుడు వస్తున్నాయి, అప్పుడైనా ఎవరో చూడాలనుకున్న వారు చూసి చదువుతారు తప్ప మిగతా వాళ్ళు ఏం చేస్తారు? స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతారు. మన ఇక్కడ చూడండి, వాక్యాన్ని చదువుతున్నామా? లేదు. వాక్యాన్ని చదువుతాం లేదు, వాక్యాన్ని పాటించట్లేదు. కానీ మనం ఆత్మీయంగా బలపడాలంటే ఎలా కుదురుతుంది? అసలు సాధ్యమేనా? ఈరోజు మన యొక్క ఆత్మీయ స్థితి బలపడాలన్నా, మనం దేవుల్లో బలవంతులుగా ఉండాలన్నా ఏం చేయాలంటే దివారాత్రము బైబిల్ని ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఎందుకనంటే ఈ యొక్క వాక్యం ఎప్పుడైతే చదువుతున్నావో అప్పుడు నువ్వు పాపము చేయడానికి భయపడతావు. ఈ యొక్క వాక్యం ఎప్పుడైతే చదువుతున్నావో నీ యొక్క పాపపు స్థితిని అనేది నువ్వు వదిలివేస్తావు. ఎప్పుడైతే వాక్యం చదువుతున్నావో అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీ యొక్క ఆత్మీయ స్థితి, నీ యొక్క శరీర స్థితి నువ్వేం చేసుకోగలుగుతావు? మార్చుకొనగలుగుతావు, మారు మనసు పొందగలుగుతావు. ఈ యొక్క వాక్యం ఎలాంటిదంటే 2 అంచుల గల ఖడ్గం అని తెలియజేస్తాడు. ఎలాంటిదంట? 2 అంచుల గల ఖడ్గం. మళ్ళీ ఎలాగంట? కేళ్లను మూలుగులను చీల్చుకుని వెళ్తుందంట. అటువంటి వాక్యాన్ని వదిలేసి అడ్డమైన చెత్త, అడ్డమైన చెదారం ఇవన్నీ చూసి అడ్డమైన అన్ని చదువుతాం. రోజు లేసి న్యూస్ పేపర్లు చదువుతాం, లేదా ఎవరైనా ఏదైనా ఇస్తే చదువుతాం, లవ్ లెటర్లు చదువుతాం. ఇవన్నీ చదువుతున్నాం కానీ వాక్యం చదవడానికి మాత్రం మనకు ఏం లేదు, సమయం అనేది లేదు. ఈరోజు వాక్యం చదవాలండి. క్రైస్తవులైన మనం, విశ్వాసులైన మనం వాక్యం చదివే వాళ్ళ ఉండాలి. ఎందుకనంటే వాక్యం అనేది నీ యొక్క స్థితిని మారుస్తుంది. వాక్యం అనేది నీ యొక్క జీవితాన్ని మారుస్తుంది. వాక్యం అనేది నీ యొక్క పాపపు స్థితిని మార్చగల శక్తి దేనికి ఉందంటే వాక్యానికి ఉంది. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో, ఎప్పుడైతే వాక్యం ధ్యానిస్తూ ఉంటావో అప్పుడు నువ్వేం చేయలేదు తెలుసా? పాపం చేయడానికి భయపడతావు. ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక వచనం రాస్తే ఏమంటారు తెలుసా? ఇదిగో వాక్యాన్ని చదివి పాటించాలి. ఈ యొక్క మనకేమనుకుంటాం అంటే మనకు జ్ఞానం ఉంది కదా, ఈ యొక్క లోకంలో ఎలాగైనా జీవించవచ్చు, ఏదో పాస్టర్ గారు చెప్తున్నారు కదా, ఆ వాక్యాన్ని వింటున్నాం కదా, దాని ప్రకారం జీవిస్తే సరిపోతుంది కదా, ఏదో గంటన్నర చెప్పాడు కదా, ఆ వాక్యాన్ని మనం వారమంతా కాచుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నాం. కానీ అలా కాదు. మన ఎలాగంటే దేవారాత్రము ధ్యానించేవారు మనం ఉండాలి. మన యొక్క మనకి జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం? జ్ఞాపక శక్తి ఉంది. మనకు వాక్యం చదివే జ్ఞానం ఉంది. మన దేవుళ్ళలో బలపడే జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానం కూడా ఎలాంటిదంటే సొలొమోను గారు చెప్తారు చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము, ఒకసారి అందరూ తీర్థం చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. దేని కాలముందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయములో నుంచి నరుల హృదయముల నుంచి ఉన్నాడు కానీ దేవుడు చే క్రియలను పరిశీలన చేసుకున్నట్టుకు అది చాలదు. ఏది చాలదు? మనకి జ్ఞానం ఉంది కదా, ఆ యొక్క జ్ఞానం అనేది సరిపోదంట. మన యొక్క జ్ఞానం సరిపోతే మరి ఏం కావాలి? ఈ యొక్క వాక్యమే కావాలి. దేవుడు ఏదైతే కార్యాలు చేయబోతున్నాడో ఆ యొక్క కార్యాలను నువ్వు దేంట్లో చూడగలవు? వాక్యంలోనే చూడగలవు. దేవుడిని ఎలా ఉండమన్నాడు, ఎలా జీవించమంటున్నాడు అనే విషయాన్ని నువ్వు ఎందులో చూడగలవు? వాక్యంలోనే చూడగలవు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి. మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా కానీ ఈ యొక్క వాక్యం ముందు ఏం చేయదు, పనికిరాదు. ఎందుకంటే యొక్క జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానమే. లోక సంబంధంలో ఉంటూ
లోకానుసార జ్ఞానంతో మనం ఏం చేస్తున్నాం, జీవిస్తున్నాం. కానీ మనం అలా ఉండకూడదు. మనకు ఆత్మీయ స్థితి బాగుండాలన్నా, మనం దేవుల్లో బలపడాలన్నా, మన దేవుళ్ళు మారు మనసు పొందాలన్నా ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యాన్ని చదివి దాని అనుసారంగా మనం జీవించాలి. ముందు మాట్లాడుకున్నాం, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ఎందుకు? నువ్వు ప్రార్థన ద్వారా సాతాన్ని జయించగలుగుతావు. ఇప్పుడు వాక్యం చదవడం ద్వారా నీ యొక్క పాపాన్ని విడిచిపెట్టగలుగుతావు. ఈ యొక్క పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయంతో నువ్వు పాపం అనేది చేయకుండా నువ్వు ఉంటావు. కనుక ఏం చేయమంటున్నాడు? వాక్యాన్ని అనేది చదవమంటున్నాడు. వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతున్నామో అప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితి బలపడుతూ ఉంటుంది. మనం దేవుని యందు బలవంతులు గలవారమై సాతాన్ని ఓడించేవారుగా, సాతాన్ని జయించేవారుగా, అంత బలవంతులుగా మనం అవుతాం. నువ్వు ప్రార్థన చేయి, వాక్యం చదువు. నిన్ను మంచిన బలవంతుడు ఎవరో లేరు. ఈ యొక్క లోకంలో అనేక మంది బలవంతులు ఉండొచ్చు. ఈ యొక్క లోకంలో శారీరకంగా మాత్రమే బలవంతులు ఉండొచ్చు. కానీ దేవుళ్ళలో బలవంతుడు, వాక్యంలో బలవంతుడు, ప్రార్థనలో బలవంతుడు అయితే నిన్ను యొక్క లోకంలో ఎలా చూస్తారంటే ఒక గొప్ప వాడిగా, ఒక గొప్ప స్థాయిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే వాక్యం చదివేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి, దేవునిపై నమ్మకం కలిగిన వారుగా ఉండాలి. ఇంకా 4వది చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము. దయచేసి అందరూ తీయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చదువుకోమని చూడండి. 19వ వచనం, అక్కడ 18వ వచనం చదువుకుందాం. యేసు గలిలయ సముద్రపు తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అను 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టి జాలరులుగా చేర్చునని వారితో చెప్పాను. ఇక్కడ ఏంటంట ఒక విషయం కనబడుతుంది. ఏ విషయం అంటే, ఇదిగో పేతురు, నీ యొక్క సహోదరులు తీసుకున్న వెంబడరా, నిన్ను చేపలు పట్టే జాలరులుగా ఉన్న నిన్ను మనుషుల్ని పట్టే జాలరులుగా తయారు చేస్తాను. ఎలా రావాలంట? తన వెంబడి తను అనుసరించాలంట. ఈరోజు క్రైస్తవులైన మనము, విశ్వాసులైన మనం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తును అనుసరించేవారుగా ఉండాలి. మనం ఆత్మీయంగా బలపడాలన్నా, మనం దేవుని బలవంతులుగా ఉండాలన్నా, సాతాన్ని జయించాలన్నా ఎలా ఉండాలంటే యేసుక్రీస్తును అనుసరించేవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తును అనుసరించాలి. యేసుక్రీస్తు ఎలాగైతే జీవించాడో అలా మనం జీవించాలి. యేసుక్రీస్తు తన తండ్రికి ఎలాగైతే లోబడ్డాడో మనము కూడా మన దేవునికి అలా లోబడి ఉండాలి. యేసుక్రీస్తు ఎలాగైతే పాపం చేయకుండా జీవించాడో ఈరోజు మనము కూడా అలాగ పాపం చేయకుండా జీవించాలి. యేసుక్రీస్తు ఎలాగైతే ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగి జీవించాడో అదే ప్రేమ మనం కూడా సహోదరుల మధ్య ప్రేమ కలిగి జీవించాలి. యేసుక్రీస్తు ఎవరైతే తప్పులు చేశారో వారిని ఎలాగైతే క్షమించాడో ఈరోజు మనం కూడా మన యొక్క తోటి సహోదరులను క్షమించే వారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ఇంకా చెప్పాలంటే ఈ యొక్క లోక మాలిన్యము తనకు అంటకుండా తాను అలాగే జాగ్రత్త కలిగి జీవించాడు. మనము కూడా ఈ యొక్క లోక మాలిన్యము అంటకుండా, పాపం అంటకుండా, చెత్త చెదారం ఏమీ అంటకుండా మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తును అనుసరించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ఏ యొక్క మాదిరి అయితే చూపించాడో ఆ యొక్క మాదిరిలో మనం నడుచుకోవాలి. అప్పుడే మనం దేవుళ్ళో బలపడతాం, దేవుళ్ళలో ఇంకా బలవంతులుగా ఉంటాం. మన యొక్క ఆత్మీయ స్థితి అనేది బలంగా అవుతుంది. మన ఆత్మీయ స్థితి బలంగా ఉండాలన్నా, మన దేవుని యందు బలవంతులుగా ఉండాలన్నా, సాతాన్ని జయించాలన్నా మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తును అనుసరించేవారుగా ఉండాలి. ఈరోజు యేసుక్రీస్తును అనుసరిస్తున్నావా? యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం వింటున్నామా? యేసుక్రీస్తు చూపిన మాదిరిలో మనం నడుస్తున్నామా? లేదు. ఈరోజు యేసుక్రీస్తు చూపిన మాదిరిలో యేసుక్రీస్తును అనుసరించకుండా మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం. ఆ రోజు పేతురుతో అన్నాడు, అయ్యా నువ్వు నా వెంబడిరా, నన్ను వెంబడించు, నన్ను అనుసరించు, నిన్ను మనుషులు పట్టే జాలుగా చేస్తాను. ఆ రోజు పేతురు యేసుక్రీస్తుని వెంబడించాడు. ఆ యొక్క పేతురుని ఏం చేశాడు? మనుషులను పట్టే జాలరులుగా చేశాడు. ఈరోజు మనం దేవుని అనుసరిస్తే, ప్రభు యేసుక్రీస్తు వారిని అనుసరిస్తే మనకేం కలుగుతుంది?
నిత్య జీవం అనేది కలుగుతుంది. మనకు ఆత్మీయ స్థితి అనేది బలపడుతుంది. మనం దేవుని యందు బలవంతులుగా ఉండొచ్చు. మనం సాతాన్ని జయించవచ్చు. పాపము చేయకుండా జీవించవచ్చు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనకి అవకాశం ఇచ్చారు. ఏంటి అవకాశం అంటే, నువ్వు క్రీస్తుని వెంబడించు, నువ్వు ఎటువంటి పాపం చేయకుండా ఉంటావు. నువ్వు వాక్యాన్ని చదువు, నువ్వు పాపము చేయడానికి భయపడుతూ ఉంటావు. నువ్వు దేవునికి ప్రార్థన చేయి, దేవునికి దగ్గరగా ఉంటావు. కాబట్టి సాతాను నీ దగ్గరకు రాకుండా ఉంటుంది. నువ్వు దేవుడిపై నమ్మకం ఉంచు, నీకు కావాల్సింది ప్రతిదీ దయచేస్తాడు అనే అవకాశం మనకి ఇచ్చాడు. ఈరోజు అటువంటి అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎంతో మంది ఆ యొక్క అవకాశాన్ని వృధా చేసుకున్న వారు ఉన్నారు. కానీ ఆ యొక్క అవకాశాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మనం నేర్చుకున్నాం, బలవంతం కలిగి అదే దేవుని యందు బలవంతులు కలిగి ఉండాలంటే ఏం చేయాలని మనం నేర్చుకున్నాం. చక్కటి విషయాలు 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ 4 విషయాలు మనం ముందున్నామో వెనకబడి ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ముందుంటే, ఒకవేళ ఆ 4 విషయాలు మనం కలిగి జీవిస్తే అసలు ఇప్పుడు ఆలోచన చేయండి. నేను దేవుని యందు బలవంతులుగా ఉంటే, దేవుని యందు నాకు ఆత్మీయ స్థితి బలంగా ఉంటే నాకు వచ్చే ప్రతిఫలం ఏంటని మీరు ఆలోచన చేయండి. మనం అందరం ఆలోచించేద్దాం. మనం దేవుని యందు బలపడి ఉంటే, దేవుని యందు బలవంతులుగా ఉంటే మనం ఏం చేయబడుతుంది తెలుసా? దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉంటాం, సమీపంగా ఉంటాం. మనం దేవుని యందు బలవంతులుగా ఉంటే, బలవంతులుగా కలిగి జీవిస్తే, ఆత్మీయ స్థితి బలంగా ఉంటే ఏం చేయబడుతుంది తెలుసా? విశ్వాసం అనేది పెరుగుతుంది. ఏంటంట? నీ యొక్క విశ్వాస జీవితం అనేది పెరుగుతుందంట. ఎందుకని? నువ్వు అనుదినము వాక్యం చదువుతున్నావు కనుక, అనుదినము దేవుడికి ప్రార్థన చేస్తున్నావు కనుక, నీకేం చేయాలో ఏం చేయకూడదో తెలుసు కనుక, నీ యొక్క విశ్వాసాన్ని ఏం చేయగలుగుతావు? నువ్వు కాపాడుకొనగలుగుతావు. అవునా కాదా? కాపాడుకొనగలుగుతావు. కాబట్టి నీ యొక్క విశ్వాసం ఏం కలుగుతుంది? పెరుగుతుంది. విశ్వాసం ఇంకా బలపడుతూ ఉంటుంది. నువ్వు అదే బలహీనుడిగా ఉన్నావు అనుకో, ఏం చేయగలుగుతావు? నీ యొక్క విశ్వాసం అనేది తరిగిపోతూ ఉంటుంది. అంటే దేవుని నుంచి నీ యొక్క విశ్వాసం అనేది క్షీణించిపోతూ ఉంటుంది. ఆలోచన చేయండి, మనం బలవంతులుగా ఉన్నామా, బలహీనులుగా ఉన్నామా? ఇంకా చూసుకున్నట్లయితే దేవుని యందు బలవంతులుగా ఉంటే మనకు ఆత్మశాంతి కలుగుతుందంట. ఆత్మశాంతి ఏంటి? శాంతి అనగా ఏంటి? సమాధానము. ఆత్మ ఉంటుందంట, సమాధానం కలిగి జీవిస్తుందంట. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం. మన యొక్క ఆత్మీయ స్థితి బలపడుతూ ఉంటే మనం దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనం పొందుతూ ఉంటాం. అంతేకాదు, దేవుని యందు బలవంతులుగా ఉంటే, మన యొక్క ఆత్మీయ స్థితి దేవుని యందు బలముగా ఉంటే మనం ఏం చేయగలుగుతామంటే నిత్య జీవాన్ని పొందుకొనగలుగుతాం. నిత్య జీవంలో మన ప్రవేశం కలుగుతుంది. మనకు నిత్య జీవం కావాలన్నా, మనకు పరలోకం కావాలన్నా, మన పరలోకంలో ప్రవేశించాలన్నా మనం కలిగి ఉండాల్సిందేటి? బలం. ఎటువంటి బలం? ఈ యొక్క లోక బలమా? కాదు, దేవుని యొద్ద నుండి వచ్చే బలము. అంతేకాదు, మన యొక్క ఆత్మీయ బలము. మనం దేవుని యందు బలముగా ఉండాలి, బలవంతులుగా వాడబడాలి. ఎప్పుడైతే మనం బలవంతులుగా ఉంటామో అప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ, ఈ యొక్క విషయాలన్నీ మనం ఏం చేయగలుగుతాం? పొందుకొనగలుగుతాం. ఒకసారి ఆలోచన చేయండి. ఎంతో మంది ఈరోజు ఈ యొక్క లోకంలో అనేక మంది బలవంతులు ఉన్నారు. అలాగే అనేక మంది బలహీనులు కూడా ఉన్నారు. అవునా కదా? అనేక మంది బలవంతులు ఉన్నారు, అనేక మంది బలహీనులు ఉన్నారు. ఎంత బలం ఉన్నా కానీ అది దేవుని యందు బలవంతంగా కాకుండా, లేదా ఆత్మీయ స్థితిలో బలంగా కాకుండా, ఎన్ని కండలు ఉన్నాయి, ఎంత బలం ఉన్నా కానీ అది క్షీణించిపోతుంది. అది తిరిగి మట్టిలోకి వెళ్తుంది. కానీ దేవుని యందు బలవంతులుగా ఉన్నవారు, మన యొక్క ఆత్మ విషయంలో బలవంతంగా ఉన్నవారు ఎలా ఉంటారంటే, మనం ఎంత బలహీనులుగా ఉన్నా కానీ మనం బలవంతులమనే యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం ఎంత బలహీనులుగా ఉన్నాయి, మన యొక్క శరీరం క్షీణించిపోనే, మన యొక్క శరీరం పాడైపోనే, కానీ మన యొక్క ఆత్మీయ జీవితం అనేది ఎలా ఉంటుందో తెలుసా? బలముగా ఉంటుంది. మన యొక్క ఆత్మీయ జీవితం నుంచి మనల్ని ఎవరిని తొలగించలేరు.
మనకు ఆత్మీయ జీవితంలో బలం కావాలా, ఈ యొక్క శరీరకంగా బలం కావాలో మిమ్మల్ని మనమే ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ ఆత్మీయ జీవితంలో బలంగా ఉండాలన్నా, దేవుని బలంగా ఉండాలన్నా మనం కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటి? కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటి? దేవుని యందు నమ్మకం ఉంచాలి. రెండవదిగా దేవునితో సన్నిహిత సంబంధం గురించి ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని దేవారాత్రులు ధ్యానించాలి, అనుదినము చదవాలి. అంతేకాదు యేసుక్రీస్తు చూపించిన మాదిరిలో మనం నడవాలి. ఎప్పుడైతే మనం అలా నడుస్తామో అప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితి అనేది బలపడుతుంది. మనం దేవుని బలవంతులుగా ఉంటాం, అప్పుడు మనం సాతాన్ని ఎదిరించగలుగుతాం. అప్పుడు మనం పాపాన్ని కూడా జయించగల బలం, సాతాన్ని ఎదిరించగల బలం మనలో వస్తుంది. కాబట్టి సహోదరులారా, ఈరోజు అట్టివారిగా మనం ఉండాలని, దేవుని యొక్క విషయంలో మనం బలపడాలని, దేవుని బలంగా జీవించాలని, సాతాన్ని ఎదిరించే వాళ్ళ ఉండాలని కోరుకుంటూ, మరి ఇంకా దేవుల్లో విశ్వాసాన్ని కొనసాగిస్తూ దేవుళ్ళు ఇంకా ముందుకు కొనసాగబడుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే వాక్యం కూడా సెలవిస్తుంది. చివరిగా ఒక వచనం చూసుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. అక్కడ ఏం చేయమన్నాడు? మన చింత యావత్తు ఆయన మీద వేయడంట. ఎవరి మీద? దేవుడి మీద వేయాలంట. ఎందుకని? దేవుడు మనం ఎప్పుడైతే మన చింత యావత్తు మనం వేస్తున్నామో, మనం ఎప్పుడైతే దేవుడి మీద నమ్మకం ఉంచుతున్నామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బలపరుస్తూ ఉంటాడు, మనల్ని ఇంకా బలవంతులుగా చేస్తూ ఉంటాడు. ఎలాగంటే ఈ యొక్క లోకంలో ఉన్న మనుషులు బలవంతంగా కాదు, అలాగైతే బలవంతులుగా ఉన్నారో అలా కాదు, ఆత్మీయ స్థితిలో బలవంతులుగా చేస్తాడు. ఇంకనూ దేవుని ఎదుగుటకు, ఇంకనూ మనం బలవంతులుగా వాడబడుటకు సహాయం అనేది దేవుడు చేస్తాడు. కాబట్టి మనమందరము దేవుని మీద నమ్మకం ఉంచి ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాల్లో ఈ యొక్క విషయాలన్నీ మనము కలిగితే కాదు, మన యొక్క కుటుంబం అంతా కూడా కలిగి ఏం చేయాలి? దేవుని విశ్వాసం కలిగి జీవించాలి, దేవునిపై నమ్మకం కలిగి జీవించాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి, వాక్యం చదివేవారుగా ఉండాలి, యేసుక్రీస్తు చూపించిన మాదిరిలో నడిచేవారుగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపిక తిన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు.